ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తీసుకొస్తా ఉన్నారు. నేను కొన్ని ఆడియో క్లిప్లు కూడా ఉన్నాయి. ఏ రకంగా స్థానికంగా రాజమండ్రిలో ఒక పేపర్ మిల్, పెద్ద ఇండస్ట్రీ ఉంది, ఇంటర్నేషనల్ పేపర్ మిల్. ఆ ఇంటర్నేషనల్ పేపర్ మిల్ వాళ్ళని ఏ రకంగా బెదిరింపులు చేశారు. ఈ తెలుగుదేశం పార్టీ ఎక్స్ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు అని ఇప్పుడు ఉన్న స్థానికంగా రాజమండ్రి ఎమ్మెల్యే వాళ్ళ తండ్రి ఏ రకంగా బెదిరింపులు చేశారు, ఆ ఇండస్ట్రీ వాళ్ళని ఏ రకంగా దుర్భాషణలు ఆడారు. ఇందులో ఒక ఫోన్ వాయిస్ రికార్డ్ ఉందండి. ఆ వాయిస్ రికార్డ్ మీకు వినిపిస్తాను. ఇవాళ సాక్షాత్తు ప్రధానమంత్రి గారు వస్తున్నారు, ఒక బంగూర్స్ని ఏ రకంగా నిందించాడు అవి కూడా ఉన్నాయి. ఒక్కసారి అది ప్లే చేయండి అన్న. ఒకసారి ఈ వ్యక్తినే కూర్చి వైఎస్ఆర్ పార్టీ కుర్చీ మాట మా మీద కామెంట్ చేస్తాం. నేను తీసుకుంటానని అనుకోకు. కామెంట్కి పనిష్మెంట్ ఉంటుంది ఎక్కడికైనా సరే. సరే అది నేను ఒక్కరి సమాధానం రెడీ పెట్టుకున్నాను. ఇప్పుడు డ్యూటీకి వెళ్తున్నాను కదా, పిల్లలకిపోయి రెడీ అడిగేదాము. నా పక్కన భర్త గడి కూడా ఏం చేస్తారు. ఇప్పుడు మీరు అందరూ ఏం చేయలేదు, మొత్తం నాశనం చేశారు పేపర్లు. అప్పుడున్న పరిస్థితులు తెలుసు. ఎందుకెళ్ళాము నాకు ఎందుకులేమయ్యా బాబు. అదే మనల్ని ఇది చేస్తారు. బుద్ధి సముద్ర సలహాన్ని వెళ్ళావు. బుద్ధి సముద్రం ఏం చేస్తారు, నువ్వేం చేస్తావు. వైఎస్ఆర్ దొంగ ఇక్కడ మొత్తానికి దాన్ని మా గ్రామీణంలో పోయింది. 10 ఏళ్ళైనా 50 కానీ మిమ్మల్ని నాకు పేరుకి ఇచ్చి పెడతామని అనుకోవాలి. ఆ రోజులు హెచ్చరికలు మా మీద ప్రెస్ పెట్టావు. ఏమంతలు పెట్టావు, నీ తాళం పెట్టి నువ్వేంటి ఏమంతలు పెట్టావు. నేను అందుకనే నీ ఇల్లు ఎక్కడ తీసుకున్నాను. అక్కడ వేరే తీసుకెళ్తామని అనుకో. అది చెప్పారా అంటే ఈయన ఏ రకంగా మాట్లాడుతున్నాడో చూడండి. ఈయన ప్రవీణ్ చౌదరి అని, ఈయన వీళ్ళ తాతగారు పేరు, వీళ్ళ తాతగారు రాజమండ్రి ఎమ్మెల్యే చేశారు, చిట్టూరు ప్రభాకర్ చౌదరి గారు. వాళ్ళ మనవడు ఈయన పేపర్ మిల్ యూనియన్ లీడర్ని ఏ రకంగా బెదిరించాడు చూడు. ఏ రకంగా ఇల్లు ఎక్కడున్నది, నీ ఇల్లు ఎక్కడుందో తెలుసుకున్నాను. ఆయన అక్కడ పేపర్ మిల్ ఇండస్ట్రీ వాళ్ళు బంగూర్స్, మార్వాడీస్. అతన్ని ఏ రకంగా మాట్లాడుతున్నాడు. ఆ మార్వాడీ గాడిని అక్కడ ఇండస్ట్రీ ఉంచాలా పీకేయాలా మేము ఆలోచిస్తాం ఏమన్నాడన్నా. ఒక్కసారి మళ్ళీ పెట్టి ఆ ఇండస్ట్రీ ఈయనకి పన్ను కట్టాలండి 16 కోట్లు. ఏం మాట్లాడాడు, ఆ పేపర్ మిల్ ఉంచాలన్నా మూసేయాలన్నాడు. అంటే 1000 కోట్ల రూపాయల ఇండస్ట్రీని మూసేయాలన్నాడు. అంటే 1000 సంఖ్యలో కార్మికులు దాన్ని నమ్ముకొని జీవనం చేస్తూ ఉంటారు. 1000 సంఖ్యలో. అది ఒక 1000 కోట్ల రూపాయల ఇండస్ట్రీని ఉంచాలా మూసేయాలన్నా ఆ మార్వాడీ గాడు ఈయన మాట్లాడే విధానం ఇది ఎంతవరకు సబబు అని అడుగుతా ఉన్నా. ఇవాళ సాక్షాత్తు ప్రధానమంత్రి గారు వస్తున్నారు కదా. వీళ్ళు బంగూర్స్ ఒక ఇండస్ట్రీని ఈ రకంగా దుర్భాషణలు ఆడొచ్చా ప్రమోటర్స్ని. ఇవాళ నేను ప్రశ్నిస్తూ ఉన్నాం. ఇతనికి 16 కోట్ల రూపాయలు పన్ను కట్టాలంటే అసలు ఏంటి, ఎక్కడికి వెళ్ళిపోతా ఉన్నాం. ఇండస్ట్రీస్ని ప్రమోట్ చేసే విధానం కనబడుతుందా అని ఇవాళ నేను ప్రశ్నిస్తున్నా. ఇతన్ని తీసుకుని వచ్చి ఈ రకంగా దుర్భాషణలు ఆడిన పరిస్థితులు, బెదిరించే పరిస్థితులు. అంటే రాజమండ్రిలో ఈయన అప్పారావు అన్న వ్యక్తి మాజీ ఎమ్మెల్సీ, అది కూడా గతంలో మా పార్టీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయ భిక్ష పెట్టారు. తెలుగుదేశం పార్టీలో ఇతన్ని ఎక్స్పెల్ చేశారు. ఎక్స్పెల్ చేస్తే పార్టీలోకి వచ్చి అంత నమ్మబలికి ఇది చేస్తాం అది చేస్తాం అని నమ్మబలికి ఫస్ట్ ఎమ్మెల్సీ ఇస్తే ఆ ఎమ్మెల్సీని తీసుకుని వెళ్ళి డైరెక్ట్గా వెళ్ళి తెలుగుదేశంలో వెళ్ళి జాయిన్ అయిపోయాడు. అలాంటి వ్యక్తి, అక్కడ అమ్ముడైపోయిన వ్యక్తి
ఇవాళ ఈ రకమైన మాటలు మాట్లాడుతూ ఉన్నాడు. ఒక్కసారి ప్రజలను గమనించమని కోరుతా ఉన్నా. ఈ రకంగా బ్లాక్మెయిల్ చేసే ధోరణి కనబడతా ఉంది. ఈ రకమైన పరిస్థితుల్లో ఒక్కసారి ఇండస్ట్రీస్ వాళ్ళు కూడా ఆంధ్రప్రదేశ్లో ఈ తెలుగుదేశం హయాంలో ఇండస్ట్రీలు బతికే పరిస్థితులు కనబడుతున్నాయా అని అడుగుతున్నా. లోకేష్ గారు ఒకసారి చూడండి, చంద్రబాబు నాయుడు గారు ఒకసారి మీరు చూడండి ఏం జరుగుతుందో ఆంధ్రప్రదేశ్లో. 1,000 కోట్ల రూపాయలు ఉన్న ఇండస్ట్రీని ఏ రకంగా బెదిరింపులు చేస్తూ ఉన్నారు. అంటే అసలు ప్రజాస్వామ్యంలో ఉన్నామా లేకపోతే ఇది ఏమన్నా డిక్టేటర్షిప్ అని అడుగుతా ఉన్నా. ఏ రకంగా చూసుకున్నా జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఇండస్ట్రీస్ గ్రోత్ రేట్ పెరిగింది, జీడిపి పెరిగింది, జీబీఎస్ పెరిగినాయి. ఏ రకంగా చూసినా ఇండస్ట్రీస్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ది నంబర్ 1 కిందన ముందుకు వెళ్ళిన పరిస్థితులు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏ రకంగా వెనక్కి లాగే పరిస్థితులు ఇవాళ కనబడతా ఉన్నాయి. ఈ రకంగా ఇండస్ట్రీస్ని బ్లాక్మెయిల్ చేయొచ్చా అని నేను అడుగుతా ఉన్నా. ఈ రకంగా యూనియన్ లీడర్స్ని నీ ఇల్లు ఎక్కడుందో నేను తెలుసుకున్నాను అని మాట్లాడచ్చా అని నేను అడుగుతా ఉన్నా. నీ ఇల్లు ఎక్కడో నేను తెలుసుకున్నాను, నేను అంత తేలిగ్గా వదలను, దీనికి పనిష్మెంట్ ఉంటుంది. ఏంటి పనిష్మెంట్ ఉండేది? ఏం చేసాడని పనిష్మెంట్లు ఉండాలా? ఒక్కసారి ప్రజల్ని ఇవన్నీ కూడా గమనించమని కోరుతా ఉన్నా. ఈ కాకుండా ఒకే మాట నేను చెప్పాలనుకున్న అంశం ఏంటంటే, ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజల్ని ఆలోచన చేయమని కోరుతా ఉన్నా. ఒక ఇండస్ట్రీస్ వ్యక్తుల్ని, ప్రమోటర్స్ని ఏ రకంగా బెదిరింపులు చేస్తూ ఉన్నారు, అదే కాకుండా ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో ఏ రకంగా నిస్తేజం కనబడతా ఉంది. ఇవాళ స్కూల్స్కి సంబంధించి అమ్మఒడి ఇవ్వట్లే, ఏదో తల్లికి వందనం అన్నారు, అది అన్నీ కూడా ఎగ్గొట్టే పరిస్థితులు కనబడుతున్నాయి. ఫీజు రియంబర్స్మెంట్లు కనబడట్లే. మరి పిల్లలు ఏ రకంగా చదువుకోవాలో ఒకసారి ఆలోచన చేయాలి. ఇవన్నీ కూడా ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని ఇలాంటి వాళ్ళకి అందరినీ కూడా పక్కన పెట్టి ప్రజలకి మీరు ఏవైతే హామీలు ఇచ్చారో ఈ హామీలన్నీ కూడా నిలబెట్టుకుంటేనే ప్రజలు మిమ్మల్ని హర్షిస్తారనే అంశాన్ని మీరు గుర్తుపెట్టుకోవాల్సిందిగా ఈ సందర్భంగా కోరుతా ఉన్నాను. Subscribe to Social TV Telugu for more videos. Hit the bell icon for faster updates.